హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకు బూందీ లడ్డు చేసి చూపించాలనుకుంటున్నాను అండి. అందుకోసం 2 గ్లాసుల శనగపిండి తీసుకొని అందులో చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా లంప్స్ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు బూందీ వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఇందులో గరిటెతో మనం రెడీ చేసుకున్న పిండి వేసి బూందీ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా చుట్టితే బూందీ వస్తుందండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం పిండిని బూందీగా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుడుతూ ఉంటే బూందీ పడుతుందండి. ఈ విధంగా బూందీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకు లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుంది అలా ఫ్రై చేయడం వల్ల. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి బూందీని. బూందీ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఈ కలర్ వస్తే చాలండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పిండి అంతా ఈ విధంగా బూందీ చేసి పెట్టుకోవాలండి. నేను మొత్తం బూందీ ఈ విధంగా రెడీ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. పాకం కోసం ఒక స్టవ్ వెలిగించి ఒక పెద్ద సైజు గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల షుగర్ వేసుకుంటున్నాను. నేను 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నానండి. అదే గ్లాస్తో 2 గ్లాసుల షుగర్ వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు పాకం మరుగుతూ ఉందండి. తీగ పాకం వస్తే చాలండి. మధ్య మధ్యలో మనం ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందా లేదా చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇదో తీగ పాకం వచ్చిందండి. ఇప్పుడు అందులో ఒక 10 ఇలాచీలు తీసుకొని పౌడర్ చేసి వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బూందీ ఇందులోనే వేసుకోవాలండి. ఈ విధంగా బూందీ వేసుకొని అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. పాకం అంతా బూందీకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలండి. ఇలా మూత పెట్టడం వల్ల పాకం అంతా బూందీకి చాలా బాగా పడుతుంది. లడ్డూలు కూడా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి. మూత తీసి ఇప్పుడు ఇందులో గరిటెడు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మా పాప తినదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డు చుట్టుకోండి. ఈ విధంగా నెయ్యి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి. చల్లారితే లడ్డూలు చుట్టడం కష్టం అవుతుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు చుట్టొద్దండి. గోరువెచ్చగా ఉంటే చాలు, లడ్డూలు కట్టడానికి వీలుగా ఉంటుంది. మనం 10 మినిట్స్ పక్కన పెట్టగానే గోరువెచ్చగా అయిపోతుంది. ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలండి. నేను మీడియం సైజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో లడ్డూలు చుట్టుకోండి.
మీరు పాకం తీగ లైట్ తీగ పాకం వచ్చేంత వరకు కరెక్ట్గా చూసుకుంటే మీకు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. బూందీ లడ్డు అంటే అందరూ ఇష్టపడతారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలండి. ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. స్వీట్ యమ్మీ బూందీ లడ్డు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.